ఈ బాంబు మోత ఇప్పుడు ఇండియా వరకు వినిపిస్తోంది. ఇంతకీ బ్రిక్స్ దేశాలపై ట్రంప్కి ఎందుకంత కోపం, ఎందుకు ఆయన అంత ఆగ్రహంగా ఉన్నారు? ఒకవేళ ట్రంప్ తన డెసిషన్ని అమల్లోకి తీసుకొస్తే ఇండియాకు వచ్చే నష్టం ఏంటి? నేను చెప్పేది చివరి వరకు వినండి, మీకు అస్సలు మ్యాటర్ అర్థమవుతుంది. బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల ఆర్థిక అలాగే రాజకీయ కూటమి. ఇరాన్, యుఏఈ, ఈజిప్ట్, ఇథియోపియా కూడా బ్రిక్స్ కూటమిలో చేరాయి. మరో 18 దేశాలు చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్, అలాగే ప్రపంచ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు, తమ గళాన్ని వినిపించేందుకు ఈ కూటమి ఏర్పాటైంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ సిస్టంలో, అంతర్జాతీయ వ్యవస్థలో పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని, అంటే వెస్ట్రన్ కంట్రీస్ డామినేషన్ని తగ్గించడం వీటి ప్రధాన ఎజెండాగా కనిపిస్తుంది. నార్త్ అమెరికాతో పాటు వెస్ట్రన్ యూరోప్లోని సంపన్న దేశాలు, అంటే రిచ్ కంట్రీస్ రాజకీయం కావచ్చు, అలాగే ఆర్థిక శక్తిని సవాల్ చేసే కూటమి ఇది. ప్రపంచంలో డెవలప్ చెందుతున్న దేశాలను ఒక చోట చేర్చడం ఈ కూటమి లక్ష్యాల్లో ఒకటి.